హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజి ఎడ్యుకేషన్. సో మనం అందరం కూడా ఏంటి అంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ గురించి చూసాం కదా. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్ గురించి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారన్నది కూడా మనకు తెలుసు. అయితే గ్రూప్ 1 అనుకోండి ఆగస్ట్లో ఇస్తారని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ అలాగే గ్రూప్ 2 అనుకున్నట్టయితే గ్రూప్ 2 వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో ఇస్తారని చెప్పేసి అంటున్నాడు ఈ యొక్క ఇయర్లో. అయితే నోటిఫికేషన్స్ వచ్చేయడానికి ముందు మనకి మాక్సిమం కొంత టైం అంటూ ఉండదు కాబట్టి ఆల్రెడీ చాలా మంది ఏంటి అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఇయర్స్ చదివేవాళ్ళు ఆల్రెడీ చాలా బాగా చదివి ఉంటారు. సో ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ రెండింటి ఇంటిగ్రేట్ చేస్తూ చదవడం ఎలా. అయితే రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ చదవడం మనకి అవుతుందా అవ్వదా. గ్రూప్ 1 మనకి డిస్క్రిప్టివ్ కదా, ఆ డిస్క్రిప్టివ్ అనేది మనం రాయగలమా రాయలేమా అనేది చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ గ్రూప్ 2 వద్దాం. గ్రూప్ 2 అయినట్లయితే గ్రూప్ 2 అనేది ప్రిలిమ్స్ అనేది మనకు ఉంటుంది, గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కైనా సరే ఇంచుమించు సేమ్ ఒకటే సబ్జెక్ట్, రెండింటికి కూడా గ్రూప్స్ 1, 2కి రెండు ఒకటే సబ్జెక్టులు. అయితే గ్రూప్ 2 అనుకోండి ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ప్రిలిమ్స్లోని 150 మార్కులు ఉంటాయి. అయితే 150 మార్కులు కానీ ఏం చెప్తున్నాం మనం 150 మార్కులు అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఏముంటాయి కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ జియోగ్రఫీ కానీ, హిస్టరీ కల్చర్ కానీ. సో అలాగా మనకు ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులతో పాటు మనకి ఏంటి అంటే ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అండ్ అలాగే అథమెటిక్ రీజనింగ్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఇక్కడ సొసైటీ ఒకటి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే గ్రూప్ 2 తరగతి ప్రిలిమ్స్కి ఉంటాయి. ఓకే, అయితే ఏమేమంటున్నాము జియోగ్రఫీ, నెక్స్ట్ అలాగే ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ అలాగే ఏవైతే మనం తీసుకుంటున్నామో కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ అలాగే సొసైటీ, నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఈ యొక్క అథమెటిక్ రీజనింగ్, ఫిజికల్ ఎబిలిటీ అని చెప్పేసి అంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి ఏంటి అంటే గ్రూప్ 2లోని ప్రిలిమ్స్కి ఉంటాయి. అయితే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వద్దాం. ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మనం చూసే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ కానీ లేదా ఇండియన్ హిస్టరీ కానీ లేకపోయినట్లయితే ఇప్పుడు ఇండియన్ జియోగ్రఫీ కానీ. ఓకే, వీటితో పాటుగా మనకి ఇంకా ఏంటి ఉంటాయి సపోజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇండియన్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదా కరెంట్ ఇష్యూస్ కానీ ఇలా కొన్ని సబ్జెక్టులనే ఉన్నాయన్నమాట. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మన ఎకానమీ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇయర్ లో మనకి ఆల్రెడీ సెప్టెంబర్లోని లేకపోయినట్లయితే మిగతా ఇప్పుడు ఆగస్టులో ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి మనకు ఆల్రెడీ బడ్జెట్ సర్వే రిలీజ్ చేస్తారు. ఓకే, ఇండియా కానీ ఏపీ కానీ చూసినట్లయితే. సో మనం ఏం చేయాలి, ఆ యొక్క బడ్జెట్ ని కానీ ఎకనామిక్ సర్వేని కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎకానమీని బేస్ చేసుకుని చూసినట్లయితే. ఓకేనా, అంటే మనం కరెంట్ ఇష్యూస్ అని చెప్పేసి అంటాం. మనం ఈ యొక్క కరెంట్ ఇష్యూస్ అంటే ఏం తీసుకుంటాము అంటే రీజనల్ గా కానీ, నేషనల్ గా కానీ, ఇంటర్నేషనల్ గా కానీ వాటికి ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, ఈ మధ్యన వార్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి, వార్తలుగా కాంటెంపరీ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి, బిఫోర్ బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా వాళ్ళకి ఉంది, అంటే ఏమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా, అలయన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, సో వాటితో పాటు మనం ఏమంటున్నాము గ్రూప్ 1 గ్రూప్ 2 మన గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసినట్లయితే మనకి 5 సబ్జెక్టులు చెప్పాము, 5 3 150 మార్కులు చెప్పాము మనం. ఓకే, అలాగే మెయిన్స్ చూసుకున్నాం అనుకోండి, మెయిన్స్ ఏమున్నాయి మనకి గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే పాలిటీ అంటున్నాం కదా మనం, పాలిటీ కానీ, నెక్స్ట్ ఎకానమీ కానీ, నెక్స్ట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదా ఏపీ హిస్టరీ కానీ. ఓకేనా, ఈ 4 సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో ఈ 4 సబ్జెక్టుల మీద నెక్స్ట్ అలాగే కాంటెంపరీ ఇష్యూస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, కరెంట్ అఫైర్స్ ఏవైతే రిలేటెడ్ గా ఉంటాయో అవి కూడా మనకి ఏంటి అంటే ఈ యొక్క మెయిన్స్ లో మనకి యాడ్ అవుతాయి అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే కరెంట్ ఈవెంట్స్ లో వస్తాయి. ఓకే, అయితే ఈ యొక్క ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మనం కలిపి చదివినట్లయితే గ్రూప్ 2 అనేది మనకి మాక్సిమం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంతా కవర్ అయిపోతుంది కదా. అదవుతుందా. సో అంటే గ్రూప్ 2 తాలూకా ప్రిలిమ్స్ మెయిన్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తూ చదువుకున్నట్టయితే గ్రూప్ 1 తాలూకా ప్రిలిమ్స్ మొత్తం కవర్ అయిపోతుంది. సో అంటే ఇంకా మనకు కావాల్సింది ఏంటి డిస్క్రిప్టివ్ కావాలి. అంటే డిస్క్రిప్టివ్ లో మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి మాక్సిమం 5 పేపర్లు అనేవి ఉంటాయి. 5 పేపర్లో మనకు వచ్చేసరికి ఏం చెప్తున్నాం మనం, ఫస్ట్ పేపర్ అంటే కొన్ని 2 పేపర్లు ఉన్నాయి ఆల్రెడీ ఏంటి అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, అవి కూడా మనకి 150 మార్క్స్ ఇస్తారనమాట. ఆ యొక్క 150 మార్క్స్ కూడా ఏంటి అంటే మనం చూసినట్లయితే అవి క్వాలిఫైయింగ్ పేపర్స్. నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే డిస్క్రిప్టివ్ పరంగా చూసుకుంటే జనరల్ ఎస్ఐ కానీ ఉంటుంది. ఓకే, GS1 అని చెప్పేసి అంటాం కదా, జనరల్ ఎస్ఐ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అలాగే దాంతో పాటుగా ఏంటంటే GS1 2 3 4 అని చెప్పేసి అంటున్నాం మనం. GS1 2 3 4 చూసినట్లయితే జనరల్ 1, GS1లోని మనం ఏం చెప్తున్నాం మనం, GS1కి వచ్చేసరికి ఏంటి అంటే మనం చెప్పేది ఏం చెప్తున్నామండి, GS1లో ఎస్ఐ అనేది ఉంటుంది, కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిపైన మాక్సిమం అడుగుతారు, సోషియో పొలిటికల్ ఎకనామిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అడుగుతూ ఉంటారని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే GS2కి వచ్చేసరికి ఏం చెప్తున్నాం మనం, GS2కి వచ్చేసరికి ఏంటంటే హిస్టరీ కల్చర్ అండ్ అలాగే జియోగ్రఫీ గురించి అనమాట. నెక్స్ట్ అలాగే హిస్టరీ కల్చర్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఇండియన్ హిస్టరీ ఏ విధంగా ఉంటుంది, ఏపీ హిస్టరీ ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం GS2 పేపర్ లో మనం చూసుకుంటాం మనం. నెక్స్ట్ అలాగే GS3కి వచ్చేసరికి ఏంటంటే పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే GS2లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ అలాగే GS4కి వచ్చేసరికి ఏంటి అంటే ఎకానమీ.
ఎకానమీలో మళ్ళీ మనం ఏం చెప్తున్నాము, ఇండియన్ ఎకానమీ అండ్ అలాగే ఏపీ ఎకానమీ అని చెప్పేసి చెప్తున్నాము. ఆ యొక్క ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో మనకి ఆల్రెడీ చెప్పాం కదా, బడ్జెట్ కానీ సర్వే కానీ రిలీజ్ చేశారు. ఆ యొక్క ఇండియన్ బడ్జెట్, ఏపీ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. మోస్ట్ టాపిక్స్ అని అంటే ఎకానమీ పరంగా చూసుకుంటే వీటి నుంచి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎకానమీ అంటే కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, కరెంట్ ఎకానమీని కానీ కరెంట్ పాలిటీని కానీ ఏవైతే ఈ మధ్య కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్జెక్ట్ తో ఇంటర్లింక్ చేసుకుంటూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదువుకోవడం మనం ముందు అలవాటు చేసుకోవాలి. అంటే పుస్తకంలో ఉన్నదాన్ని మాత్రమే కాకుండా సో పుస్తకంలో ఉన్న దానికి మనం కరెంట్ ఇష్యూస్ ని యాడ్ చేసుకుని చదవడం అనేది మనకు రావాలన్నమాట. ఓకే, సో ఇలా చదువుకోవడం వస్తున్నట్లయితే అప్పుడు మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కానీ లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ మనం ఈజీగా మనం క్రాక్ చేయగలం. సో ఇవి ఏంటి అంటే గ్రూప్ 2 కానీ లేదా గ్రూప్ 1 తాలూకా సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి. ఓకే, సో గ్రూప్ 1 లోని 13 సబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటారు. ఆ 13 సబ్జెక్టులు కూడా ఏమేమి ఉంటాయి, మనకి ఇవే ఉంటాయి, ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. కానీ ఇంటిగ్రేట్ చేస్తూ చదవడం మనకు రావాలి. నెక్స్ట్ అలాగే ఇండియన్ది, ఏపీది జియోగ్రఫీ కానీ లేదా హిస్టరీ కానీ లేదా ఎకానమీ కానీ ఇవన్నీ రిలేటెడ్ గా మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ అలాగే సిలబస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లోనే చూద్దాం. ఓకేనా? సో మా యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ యొక్క మన యొక్క వీడియోలో ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మన గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ చెప్పేసి అంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 తాలూకా సిలబస్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి ఏంటి అన్నది కూడాను, హిస్టరీ లేకపోతే పాలిటీ లేదా జియోగ్రఫీ ఇవన్నీ కూడాను. అయితే వీటికి అంటే కొంతమంది ఆల్రెడీ రీసెంట్ గా చదువుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు మిగతా అంటే ఆ యొక్క సబ్జెక్టుల కోసం ఏంటి అంటే ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి లేదా కరెంట్ అఫైర్స్ కోసం మనం ఏం చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మా యొక్క నెక్స్ట్ వీడియోలో చూద్దాం.